అతిపెద్ద డెకాయిట్ గాడు 420 గాడు నీచుడు నికృష్టుడు సైకోగాడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇవాళ 11 స్థానాలకు పరిమితమైనటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు అత్యంత ఘోరంగా అత్యంత పాశవికంగా అరెస్టు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. 50 ఎకరాలకు సంబంధించినటువంటి దోపిడీలో ఆధారాలతో సహా దొరికిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఏంటా కథ, ఇంతకీ భారతీరెడ్డికి ఎందుకు ఈ వివాదం చుట్టుకుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ భారతీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి లాగా మనం దౌర్భాగ్యం కాదు కాబట్టి ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి మనం ఏం తప్పుగా మాట్లాడడం. ఖచ్చితంగా రాజకీయంగా లేదా అవినీతి పరంగా ఆవిడ చేసినటువంటి తప్పు ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం. ఇది మన సంస్కారం తెలుగుదేశం పార్టీది. అయితే ఈ యొక్క భారతీరెడ్డి అత్యంత ఘోరమైనటువంటి వ్యక్తి. సరే, వాళ్ళ సొంత బాబాయిని జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని వేసేసినటువంటి కేసులో అవినాష్ రెడ్డికి అన్ని విధాలుగా అండదండలు అందించిందని, లైవ్ వీడియో కాల్లో చూసిందని, ఆవిడకంతా సమాచారం ఉందని అదంతా కూడా ఉంది. కానీ అది పెద్ద సమాచారం కాదు. ఇప్పుడు మనకి పెద్ద సమాచారం అంటే మర్డర్ అనేది పెద్ద సమాచారం. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటిది వైఎస్ భారతీరెడ్డి గారికి ఒక పిఏ ఉన్నాడు. ఈ వాడేవుడు అంటే నికృష్టుడు నీచుడు దౌర్భాగ్యుడు. ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారి గురించి కూడా తప్పుడు పోస్టులు తప్పుడు కోతలు రాసినటువంటి నీచుడు వీడు. ఒక అనిత గారినే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా కార్యకర్తల్ని నాయకుల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు. సరే, ఈ దౌర్భాగ్యుడు వర్రా రవీంద్ర రెడ్డి గారు అనేది మనందరికీ తెలుసు. వాడి తొత్తర రాబోయే రోజుల్లో తీరుద్ది, ఆల్రెడీ తీరిందని కూడా టాకు నడుస్తుంది. అది అయిందా లేదా అనేది తర్వాత సంగతి. ఈ వర్రా రవీంద్ర రెడ్డి గారు ఎంత నికృష్టుడు అంటే, ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల ఫోటోలు మారిఫింగల్ చేసి నిత్యంగా పోస్టులు పెట్టేటువంటి నికృష్టుడు. కానీ ఇట్లాంటి లత్కోరు నా కొడుకులు, లఫుంగ నా కొడుకులు, బఫూన్ నా కొడుకులే జగన్మోహన్ రెడ్డికి కావాలి. కాబట్టి వాళ్ళందరినీ కూడా తన పక్కన పెట్టుకున్నాడు. వాళ్ళతో తెలుగుదేశం పార్టీ మహిళలను వేధింపజేశాడు. అయితే ఈ వర్రా రవీంద్ర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోని ఇంతగా సంతృప్తి పరుస్తున్నప్పుడు మరి వాడి ఆలోచనలు వాడికొంటాయిగా. డెకాయిట్ నా కొడుక్కి వాడు 50 ఎకరాల భూమి, దాదాపు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి 50 ఎకరాల భూమి కడప జిల్లాలో కబ్జా చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి ప్రయత్నం చేయటం. అయితే దీని మీద అప్పట్లో కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో కోర్టు బ్రేకులు వేయడంతో ఆగాడు. ఈ క్రమంలో అధికారుల్ని అనేక రకాలుగా ప్రెజర్ చేసి ఇబ్బందులు పెట్టి వాడు 50 ఎకరాల భూమి కాజేసే పరిస్థితి. అంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి మహిళా నాయకుల్ని, అనిత గారిని అనేక రకాలుగా కారుకూతలు కూసినందుకు వైఎస్ భారతీరెడ్డి గారి పిఏగా ఉన్నటువంటి ఒక నికృష్టుడు, అంటే వాడు ఏకంగా వైఎస్ విజయలక్ష్మి గారి క్యారెక్టర్ని, వైఎస్ షర్మిల గారి పుట్టుకని, రాజశేఖర రెడ్డి సతీమణి, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి విజయలక్ష్మి గారి క్యారెక్టర్ గురించి, షర్మిలను రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని వాడు అంటం జరిగింది. అంటే దాని అర్థమైంది విజయలక్ష్మి గారు తప్పుడు పని చేశారనే. ఈ మాటలు అన్నది సాక్షాత్తు భారతీరెడ్డి గారి పిఏ. జగన్మోహన్ రెడ్డి గారి తల్లినే కాదు, చెల్లిని కూడా, షర్మిలాని కూడా నువ్వు వాడితో తిరిగావు, ప్రభాస్తో తిరిగావు, వీడితో తిరిగావు అని పోస్టులు పెట్టాడు ఈ నికృష్టుడు. అంటే జగన్మోహన్ రెడ్డి భార్య దగ్గర పిఏగా పనిచేస్తూ జగన్ తల్లి గురించి, చెల్లి గురించి రాజకీయంగా విమర్శలు వేరు, వాళ్ళ క్యారెక్టర్ గురించి నికృష్టంగా రాసేయండి. రాష్ట్రంలో ఇంకా 39% జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు కదా, వాళ్ళందరికీ దండం పెట్టి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత నికృష్టుడో మీరు ఆలోచించుకోండి. మీకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నచ్చకపోతే వేరే పార్టీకి వేయండి. కానీ వీడు సైకోగాడు, వీడు నికృష్టుడు, తల్లిని చెల్లిని విలువలు లేకుండా మాట్లాడించినటువంటి దౌర్భాగ్యుడు. దయచేసి వాడికి ఓటేయొద్దండి, మీకు దండం పెడతాం. మళ్ళీ జీవితంలో నమ్మొద్దండి, వాళ్ళు ఎత్తుకోరు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు. సరే, ఇప్పుడు మళ్ళీ వద్దాం ఎక్కడికి. వీడు ఏ అండతో ఇలా రెచ్చిపోయి ఉంటాడు, ఎవరి సపోర్ట్తో ఇలా పుచ్చిపోయి ఉంటాడు? కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి యొక్క మద్దతుతో, భారతీరెడ్డి గారి పిఏగా. అంటే నేనే ముఖ్యమంత్రి భార్య దగ్గరే నేను పిఏగా ఉన్నా, నేను చెప్పినట్టు జరుగుతుంది, 50 ఎకరాలు దోచుకోవాలి అంటే వైసీపీ అందరూ కూడా వాడేమో రిషికొండలో 500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకుంటాడు. ఇది కాకుండా ఊరికో ప్యాలెస్ ఉంటుంది. దాదాపు 26 జిల్లాల్లో జిల్లాకు 2 ఎకరాలు, దాదాపు 1000 కోట్ల విలువైనటువంటి భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచిపెడతాడు. ఏందిరా ఇది? 1000 కోట్లు 100 కోట్లు ఏడబట్టిన నా కొడకల్లారా మీరు రాష్ట్రం మీద గద్దల్లా పడి ఈ రాష్ట్ర సంపదని, ప్రజా సంపదని, ప్రభుత్వ సంపదని ఈ రకంగా దోచుకోవడం ఏందిరా స్వామి? నాకు అర్థం కట్ట. సరే, మొత్తానికి మరి ఇప్పుడు ఈ వర్రా రవీంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసిన వాళ్ళకు పీకితే వాడు ఏమవుతాడు? భారతీరెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తో, భారతీరెడ్డి గారి మద్దతుతో, భారతీరెడ్డి గారి సపోర్ట్తో నేను ఏమి చేశా అంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? భారతీరెడ్డి గారు కూడా ఇన్ని తప్పుల్లో భాగస్వామి అయ్యారు కాబట్టి సరే, సాక్షిలో ఇంకా విషపురాతలు రాపిస్తూ ఉంది. దాని గురించి వేరే కేసులు అయితే రాబోయే రోజుల్లో జగన్ అనేటువంటి 420 గాడికి వాడిని పెళ్లి చేసుకున్నందుకంటే సరే, జగన్గాడు చేసే 420 పోలుల్లో అనేకమైనటువంటి విషయాల్లో భారతీరెడ్డి గారి ఆదేశాలే ఉన్నాయనేటువంటి టాక్ ఉంది. అది వేరే సబ్జెక్టు. బట్
సాక్షిలో ఇవి రాపిచ్చేటువంటి విషప్రాతులు మనందరికీ తెలుసు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత అంటే ఎప్పుడయ్యాడా నా కొడుకు? నాకు అర్థం కాదు. వాడికి ఉండేది 11 సీట్ల గాలి. నా కొడుకు ప్రతిపక్ష నేత అవుతారు. ఈ రాష్ట్రానికి ఎట్టయితాడు? లుచ్చా నా కొడుకో. వాడి సబ్జెక్టు డిఫరెంట్ అయితే వాడికంటే అసెంబ్లీలో గౌరవం లేదంటే ఎందుకు ఇవ్వాలా నా కొడుకు? నాకు అర్థం కావట్లా. వాడికి 11 ఉంటే పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఉన్నాయి. మరి ఆయనకి ఎంత గౌరవం ఇవ్వాలి? ఏం రా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు? నాకు అర్థం కదా. ఇవన్నీ కూడా భారతీరెడ్డి గారు విషప్రాతులతో పాటు తన మనుషులతో ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమాలు చేపించున్నారు. ఇప్పుడు వర్రాజేందర్ రెడ్డి గారిని 4 పీకితే వాడు అప్రూవర్గా మారితే వైఎస్ భారతీరెడ్డి కూడా ఈ 50 ఎకరాల కుంభకోణంలో దొరికి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి.